అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నీ వీరిని విపత్తు జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా బ్రీచ్ పడిన చెరువులకి బ్రీచ్ పడిన దాఖలా ఎప్పుడు లేదు. దీనికి ముఖ్య కారణం హెవీ రైన్ ఒక కారణమైతే, రెండో కారణం చెరువులు, నాలాలు అన్నింటినీ కబ్జా చేయడం కూడా, అంటే ఆక్రమించుకుని ఏదో ఒక కట్టడాలు కట్టడం కూడా కారణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. కొంతమంది వరదల్లో చిక్కుపోయినా కూడా మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా సరైన సమయంలో చర్యలు తీసుకుంటాం మూలంగా ఎన్డీఆర్ఎఫ్ పిలిపించి కానీ, లేకపోతే ఫైర్ సర్వీస్ పిలిపించి కానీ చాలామంది రెస్క్యూ చేశారు. ఇంకా కూడా కొత్త ఇద్దరులో, అదేవిధంగా పోతిరెడ్డిపాడు దగ్గర ఒక నలుగురు, అక్కడ ఒక ఇద్దరు, తర్వాత ఇక్కడ నూజివీడు లారీ ఆఫీస్లో 10 మంది 12 మంది ఉన్నారని చెప్పేస్తున్నాం. వాళ్ళు కూడా తీసుకొస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మనకి ఎవరికి ఎటువంటి డోకా లేదు, కానీ అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఏదైతే చెరువుల్ని వాటిని కాపాడుకోకుండా మనం కబ్జాలు చేస్తూ ఉన్నామో దాని పర్యవసానమే ఇదని చెప్పేసి భావిస్తాను. ఏదైనా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంలో కానివ్వండి, భవిష్యత్తులో కూడా ఈ నగరాన్ని ఇటువంటి విపత్తుల బారిన పడుకోకుండా అభివృద్ధి చేయడంలో కానీ ప్రభుత్వం ఎల్లవేళ అండగా ఉంటుంది. తగిన చర్యలు తీసుకుంటుంది చెప్పేసి మనం సార్, గురుకుల పాఠశాలలో బాలికలు కూడా అంటే పాఠశాల మునిగిపోయిందని చెప్పి దాంట్లో హాస్టల్ అంటే కొంత వాటర్ ఇదంతా కూడా వెళ్ళి ఆ వాటర్కి వస్తుంది. వాళ్ళందరూ షిఫ్ట్ చేసి సెంట్రల్ స్కూల్లో పెట్టాము. సో క్యాంపులు కూడా హై స్కూల్లో ఒక క్యాంపు, కేంద్రీయ విద్యాలయంలో ఒక క్యాంపు ఏర్పాటు చేశాం. అవసరమైతే ఇంకెన్ని క్యాంపులు కావాలన్నా కూడా అన్ని వసతులతో క్యాంపులు ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు, లేదా ఫైర్ టీంలు కూడా అలర్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన సమాచారం వచ్చా కూడా వెంటనే వారిని ఆదుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్డీఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళంతా కూడా ఈ వరదలోనే తిరుగుతూ సహాయ చర్యల్ని చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.